వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. స్వతంత్ర భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తొలి ఊపిరి నుంచి రగులుతున్న వివాదమది. కరవమంటే కప్పకోపం, విడవమంటే పాముకోపం అన్నట్లుగా దేశ చరిత్రలో చెరగని నెత్తుటి చారికల్ని మిగిల్చిన వివాదమది. అలాంటి వివాదాన్ని సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసుకోవాలని హఠాత్తుగా సుప్రీంకోర్టు చెప్పుకురావడంతో మరోసారి అయోధ్య రామమందిర నిర్మాణాంశం చర్చకొస్తోంది. మళ్లీ తెరపైకి రామమందిర వివాదం. సామరస్యంగా తేల్చుకోమన్న సుప్రీంకోర్టు. చర్చలతో పని జరగదంటున్న ముస్లిం లా బోర్డు. హఠాత్తుగా సుప్రీంకోర్టు ఎందుకు స్పందించింది? ఇన్నేళ్లుగా ఎటూ తేలని ఈ క్లిష్ట సమస్య ఇప్పుడైనా పరిష్కారమవుతుందా? శతాబ్దాలుగా నలుగుతున్న వివాదం, దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వివాదం, 7 ఏళ్ల కిందట అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిన వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. శతాబ్దాలుగా కొలిక్కిరాని ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతో బాబ్రీ మసీదు రామమందిర వివాదం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్లు ఈ విషయంపై ఎన్ని పిటిషన్లు దాఖలైనా స్పందించని సుప్రీంకోర్టు తాజాగా దాఖలైన పిటిషన్ మీద స్పందిస్తూ కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే ఇది చాలా సున్నితమైన వివాదమంటూ దీనిపై కోర్టు తీర్పుల కన్నా సామరస్యపూర్వకంగా తీసుకునే నిర్ణయమే మంచిదని చెప్పటం, అవసరమైతే తాను మధ్యవర్తిత్వం నెరుపుతానని చెప్పుకురావటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దేశ రాజకీయ చరిత్రలో అతి పెద్ద, అతి సుదీర్ఘ, అత్యంత సున్నితమైన వివాదం ఏదైనా ఉందా అంటే రామ జన్మభూమి వివాదమే. ఒకప్పటి రామ జన్మభూమిలో ఉన్న ఆలయాన్ని పడగొట్టి బాబర్ ఓ మసీదు కట్టించాడు. ఆ మసీదును ధ్వంసం చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు బాబ్రీ మసీదు ధ్వంసమైన స్థానంలో రామ మందిరం నిర్మించాలి అన్నది హిందువుల వాదనైతే ఆ స్థానంలో తమ మసీదే ఉండాలన్నది ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదన. మరి దీని చరిత్ర వెనుక దాగిన వాస్తవాలేంటన్నది కోర్టులు ఏళ్ల తరబడి వింటూనే ఉన్నాయి, కానీ తీర్పు చెప్పడానికి మాత్రం తటపటాయిస్తూనే ఉన్నాయి. 7 ఏళ్ల కిందట 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఈ వివాదంపై కీలకమైన తీర్పిచ్చింది. 3 న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ రామ జన్మభూమి, బాబ్రీ మసీదుల అంశాన్ని కూలంకషంగా పరిశీలించి ఓ తీర్పిచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని 3 భాగాలుగా చేయాలని తీర్పిచ్చింది. ఇందులో మొదటి భాగాన్ని రామ్లాలాగా పిలిచే రామ జన్మభూమికి కేటాయించాలని, ఇందుకోసం ఆ స్థలాన్ని హిందూ మహాసభకు అప్పగించాలని చెప్పింది. మిగిలిన 2వ భాగాన్ని ఇస్లామిక్ సున్నీ వక్ఫ్ బోర్డుకివ్వాలని, మిగిలిన 3వ వంతు భాగాన్ని హిందూ ధార్మిక సంస్థ నిర్మోహి అఖారాకి అప్పగించాలని తీర్పిచ్చింది. కానీ దీన్ని ఏ ఒక్క వర్గం కూడా అంగీకరించలేదు. దీంతో విషయం అప్పట్నుంచి సుప్రీంకోర్టులో నానుతూనే వస్తోంది. లో అలహాబాద్ కోర్టిచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి నుంచి ఈ వివాదంపై సుప్రీంకోర్టులో చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆపై ఇక్కడ ఏ ఆనవాళ్లు ఉన్నాయో తెలపాలంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కోర్టులిచ్చిన ఆదేశాలతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. ఇక్కడ మసీదు కూలదోసిన చోటే ఓ పెద్ద ఆలయ నిర్మాణం ఉందని గుర్తించింది. అది హిందూ ధార్మికతకు చెందిన ఆలయంగా ఆధారాలు సమర్పించింది. దీంతో ఈ వివాదం మరింత బలపడింది. ఇద్దరి వాదనలు అంతే బలంగా ఉన్నాయి. బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదం దశాబ్దాలుగా కోర్టుల్లో, కోర్టుల బయట వాదోపవాదాలకు, వివాదాలకు దారితీస్తూనే ఉంది. ఇటీవల బీజేపీ ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య స్వామి బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసులను అత్యవసరంగా విచారించాలంటూ వేసిన పిటిషన్ కి సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటిపైనా ఒకేసారి విచారణ జరిపించేలా ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలంటూ స్వామి కోర్టును కోరారు.
ఈ వివాదంపై తమ వైపు నుంచి సలహాలు ఏమైనా ఉంటే తదుపరి విచారణలో చెప్పాలని స్వామిని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. గతంలో రామమందిరం ఉన్న స్థలంలోనే కొత్త ఆలయం నిర్మించాలని, అవసరమైతే సరయూ నది ఒడ్డున మసీదు నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరతామంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. तो कोर्ट ने कहा कि हम तो चाहते हैं कि आप दोनों साइड बैठकर इसकी फैसला करें और फिर हमारे पास आए उसकी एक समाधान के साथ। तो मैंने कहा कि वो बैठने के लिए आपकी आदेश की आवश्यकता है। इस पर तीनों न्यायाधीशों ने आपस में सलाह की थी 5-10 मिनट के लिए और फिर उन्होंने ये कहा कि माने ये आने वाली शुक्रवार नहीं, उसके बाद जो शुक्रवार है उसमें आकर दोबारा आप आकर इस पर उठाइए, प्रश्न उठाइए और हम आपको बता देंगे कि कैसे आगे बढ़ना है। मैं समझता हूँ कि हम तो शुरू से तैयार हैं कि मस्जिद भी बनना चाहिए, मंदिर भी बनना चाहिए, परंतु मस्जिद को सरयू नदी की उस पार बननी चाहिए और ये जो ज़मीन है राम जन्मभूमि वो संपूर्ण रूप से राम मंदिर का होना चाहिए। ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన చీఫ్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. మతాలు, సెంటిమెంటుకు సంబంధించిన వివాదాలలో న్యాయస్థానాలు తీర్పులివ్వటం కంటే కోర్టు బయట పరిష్కారం చేసుకోవటమే ఉత్తమమని సూచించింది. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వివాదంతో సంబంధమున్న అన్ని పార్టీలు తమ ప్రతినిధులను సూచిస్తే వారికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని చీఫ్ జస్టిస్ కేహర్ ప్రకటించారు. తాను కాకుండా మరే ఇతర న్యాయమూర్తుల సాయం కోరినా వాళ్లను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు అన్ని వర్గాలు చిత్తశుద్ధితో చర్చలకు వెళ్లాలని కోరింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వెళ్తేనే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడం సాధ్యమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయోధ్య అనగానే బాబ్రీ మసీద్, రామ మందిరం గుర్తుకొస్తాయి. అసలు ఈ వివాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా? భారత స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసిన ప్రాంతం అయోధ్య. కానీ చరిత్ర పుటల్లో ఈ కోణంలో అయోధ్య ఎప్పుడు, ఎక్కడా కనిపించదు. అయోధ్య అనగానే బాబ్రీ మసీదు, రామ మందిర నిర్మాణ వివాదమే స్మరిస్తుంది. ఇంతకీ స్వాతంత్రం రాకముందు బాబ్రీ మసీదు, రామ మందిరం ప్రాంతం ఎలా ఉండేవి? అసలు ఈ ప్రాంతం గురించిన వివాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు మొదలైంది? సనాతన ధర్మానికి నిలయమైన భరత భూమిలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజించే దేవుడు ఆ శ్రీరాముడు. అయోధ్యాపురంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించి ఆ యాగఫలాన్ని తన 3 భార్యలకు పంచిన పిమ్మట కౌసల్యాదేవి కలల పంటగా జన్మించిన సుతుడే శ్రీరాముడు. సనాతన ధర్మ సారథిగా యుగాలుగా మన దేశాన్ని నడిపిస్తున్న చుక్కాని ఆయన. ఈ రఘుకులోత్తముడు జన్మించిన అయోధ్య నేలపై నిర్మించిన ఆలయమే రామమందిరం. దీనినే రామ్ లాలా అని పిలుస్తారు. హిందూ పురాణాలలో అయోధ్యకు ఎంతో ప్రాశస్త్యముంది. ఈ భూమిపై మోక్షాన్ని ప్రసాదించే 7 పవిత్ర ప్రాంతాల్లో అయోధ్య కూడా ఒకటని గరుడ పురాణం చెప్పుకొస్తోంది. అంతటి పవిత్రత ఉన్న అయోధ్యలో ఈ జగదభిరాముడి జన్మస్థలంలో 1000 ఏళ్ల కిందట నిర్మించిన ఆలయమే రామమందిరం. లో భారతదేశం మీదకు దండెత్తిన మొఘల్ చక్రవర్తి బాబర్ పానిపట్ వద్ద ఇబ్రహీం లోడీని ఓడించి భారతదేశంలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 1528లో ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు చేరుకున్నాడు. ఇక్కడ శ్రీరాముడు పుట్టిన మందిరం ఉన్న ప్రదేశంలో తన సైనిక జనరల్ మీర్ బాకీతో అక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయించి ఓ మసీదును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దానికి మసీద్ ఏ జన్మస్థాన్ అని పేరు పెట్టారు. ఈ మసీదు నిర్మాణం జరిగే సమయంలో ఒక్కసారి బాబర్ ఇక్కడికి వచ్చారు. దీంతో ఆ మసీదుకు బాబర్ మసీద్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో అదే బాబ్రీ మసీదుగా మారింది. ఇది అప్పట్లో ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద మసీదుగా పేరు తెచ్చుకుంది. మొఘలుల పాలన కొనసాగినంతకాలం ఇక్కడి మసీదు గురించి, రామమందిరం గురించి ఎక్కడా వివాదం రాలేదు.
కానీ దేశం బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లిపోయాక 1850లో ఇక్కడి హనుమాన్ ఘాటీ వద్ద ఈ మసీదు మందిరం గురించిన తొలి ఘర్షణ ప్రారంభమైంది. అలా అప్పుడు ప్రారంభమైన వివాదం ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. తొలినాళ్లలో ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో బ్రిటిషర్లు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇరు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను వేరు చేస్తూ బ్రిటిష్ పాలకులు 1859లో ఓ కంచెను ఏర్పాటు చేశారు. లోపలి ప్రాంగణాన్ని ముస్లింలు, బయటి ప్రాంగణాన్ని హిందువులు ప్రార్థనకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అలా మొదలైన ఆ సంప్రదాయం 1947 వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ 1949 డిసెంబర్ 22న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలు హఠాత్తుగా మసీదులో దర్శనమిచ్చాయి. ఇది దేవుడి మహిమగా హిందువులు భావిస్తే ఎవరో కావాలనే విగ్రహాలను మసీదులో పెట్టారని ముస్లింలు విమర్శించారు. దీంతో వివాదం కాస్త కోర్టు మెట్లెక్కింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ విగ్రహాలను తొలగించాలని ఆదేశాలిచ్చారు. కానీ వాటిని అప్పటి స్థానిక అధికారి అయిన కేకేకే నాయర్ తిరస్కరించారు. దీంతో వివాదం పెద్దది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించింది. ద్వారాలకు తాళాలను కూడా వేసింది. లో ఇక్కడ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ రామ్ ముక్తి ఆందోళన్ పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఓ ఉద్యమం ప్రారంభించింది. ఆపై హిందువులు అక్కడ పూజించుకోవచ్చని అనుమతిస్తూ ద్వారాల తాళాలను తెరవాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ 1988లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో విహెచ్పి చర్యలను ఎదుర్కోవడం కోసం ముస్లింలు బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పద మసీదుకు పక్కన ఉన్న స్థలంలో ఓ రామాలయ నిర్మాణానికి విహెచ్పి 1989లో శంకుస్థాపన చేసింది. దీంతో వివాదం మరింత పెచ్చిరెళ్లింది. ఇదిలా ఉండగా విహెచ్పి కార్యకర్తలు 1990లో మసీదుకు పాక్షికంగా నష్టం కలిగించారు. ఆ సమయంలో ప్రధానులుగా ఉన్న విపి సింగ్, చంద్రశేఖర్లిద్దరూ ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. లో అద్వానీ రామ్ రథయాత్రకు దేశం బ్రహ్మరథం పట్టింది. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర బీహార్లో ఆయన అరెస్టుతో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అద్వానీ విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి మళ్లీ ఎన్నికలకు తెరలేపారు. ఆ ఎన్నికలో అద్వానీ రథయాత్ర ప్రభావం బాగానే కనిపించింది. ఈసారి బీజేపీ ఏకంగా 120 సీట్లు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. నిజానికి 1989లో అద్వానీ రామమందిర నిర్మాణం కోసం మొదలుపెట్టిన శిలాన్యాస్ ఆయన పాపులారిటీని బాగా పెంచింది. అయితే ఈ శిలాన్యాస్ కి అనుమతినిచ్చిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆపై తన ప్రాభవాన్ని కోల్పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోటలు బీటలు వారటానికి శిలాన్యాస్ ఎంతో ఉపయోగపడింది. అది అద్వానీ రథయాత్రకు మరింత ప్రాచుర్యం తెచ్చింది. అయోధ్య రామ్ మందిర నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చిన ఈ కురువృద్ధుడు అదే బాటలో శిలాన్యాస్తో మరింత బలపడ్డారు. ఇక అద్వానీ రామ్ రథయాత్ర ఆయన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ వచ్చింది. 1992లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పివి ప్రధానయ్యారు. దీంతో ఉద్రిక్తత మరింతగా కొనసాగింది. మొత్తానికి 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును వేలాది మంది కరసేవకులు మూకుమ్మడిగా వెళ్లి కూలదోశారు. ఆనాటి ఘటనను నిలవరించలేకపోయారని ప్రధాని పివి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా రామమందిర వివాదం నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. దశాబ్దాల వివాదం ఇంత హఠాత్తుగా ఎందుకు తెరపైకొచ్చింది? ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుంది? దశాబ్దాలుగా కొలిక్కిరాని వివాదం ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎందుకు తెరపైకొచ్చింది? అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 7 ఏళ్లుగా ఎన్ని పిటిషన్లేస్తున్నా పట్టించుకోని సుప్రీంకోర్టు బీజేపీ ఎంపీ వేసిన పిటిషన్ను మాత్రం ఎందుకింత అర్జెంటుగా స్వీకరించింది? కేంద్రంలో బీజేపీ బలం, యూపీలో కాషాయ దళం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఈ విషయమే ఎందుకు తెరపైకొచ్చింది? ఇప్పటికైనా బాబ్రీ మసీదు రామమందిర వివాదానికి సామరస్యపూర్వకంగా తెరపడుతుందా? శతాబ్దాలుగా కొనసాగిన సామరస్యం, దశాబ్దాలుగా శాంతియుత మార్గంలో కొనసాగిన వివాదం ఒక్క ఘటనతో నెత్తుడిమయంగా మారిపోయింది. 1992 డిసెంబర్ 6న వేలాది మంది కరసేవకులు ఒక్కసారిగా దాడి చేసి అయోధ్యలోని మసీదును కూల్చివేశారు.
దీంతో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు తలెత్తాయి. వాటిలో 2000 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. మసీదు కూల్చివేత కోసం జరిగిన కుట్రపై దర్యాప్తు కోసం లిబ్రహాన్ కమిషన్ ను 1992 డిసెంబర్ 16న ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రంలోని పివి నరసింహారావు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 1998 ప్రధానయ్యాక వాజ్పేయి 2002లో జనవరిలో తన కార్యాలయంలో అయోధ్య సెల్ ను ఏర్పాటు చేశారు. హిందూ ముస్లిం నేతలతో చర్చలు జరపడం కోసం సీనియర్ అధికారి శత్రుఘ్న సింగ్ ను నియమించారు. ఎన్డీఏ కూటమితో అధికారంలోకి వచ్చిన బీజేపీ రామాలయ నిర్మాణం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2002 యూపీ ఎన్నికల్లో కూడా ఈ విషయంపై పెద్దగా హామీలు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లింది. అనూహ్యంగా అదే ఏడాది అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుపై గోధ్రాలో దాడి జరిగింది. ఈ ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా గుజరాత్ వ్యాప్తంగా మత ఘర్షణలకు దారితీసి 1000 మందిని పొట్టనబెట్టుకుంది. అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం ఎవరికి సొంతమో నిర్ణయించడం కోసం హైకోర్టులో 2002 ఏప్రిల్ నుంచి వాద ప్రతివాదనలు ఘాటుగా సాగాయి. ఆ స్థలంలో ఒకప్పుడు రామాలయం ఉన్నది లేనిది పరిశోధించి చెప్పండంటూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను 2003 జనవరిలో న్యాయస్థానం ఆదేశించింది. బాబ్రీ మసీదు స్థలంలో 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు 574 పేజీల రిపోర్ట్లో తేల్చి చెప్పారు. ఆ సర్వే తేల్చిన అంశాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండించింది. మసీదు విధ్వంసానికి ప్రోత్సహించారన్న ఆరోపణపై విచారణను ఎదుర్కోవాల్సిందిగా రాయ్బరేలీలోని కోర్టు 2003 సెప్టెంబర్లో 7 నేతలకు ఆదేశాలిచ్చింది. కానీ ఇందులో అప్పటి ఉప ప్రధానైన అద్వానీపై అభియోగాలు లేకపోవటం కూడా వివాదాస్పదమైంది. 2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమి పాలై యూపీఏ అధికారంలోకొచ్చింది. కాంగ్రెస్ హయాంలోనే మరోసారి ఈ వివాదాస్పద ప్రాంగణంపై తీవ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఓ జీపులో బాంబులు పెట్టుకుని దాడికి ప్రయత్నించారు. ఆ దాడిలో 6 భద్రతా సిబ్బంది కన్నుమూశారు. లక్నో, రాయ్బరేలీలోని కోర్టులు అయోధ్య రామమందిర వివాదంపై విచారణ కొనసాగించాలంటూ 2007లో ఓ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత మీద నియమించిన లిబ్రహాన్ కమిషన్ 16 ఏళ్ల తర్వాత 2009 జూన్ 30న తన నివేదిక సమర్పించింది. అప్పటికి ఆ కమిషన్ గడువును అక్షరాలా 48 సార్లు పొడిగించారు. మొత్తానికి 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెల్లడించింది. కానీ అంతకు 2 నెలల ముందు కూడా సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్ని పార్టీలకు, ఇరుమతాల వర్గాలకు అవకాశమిచ్చింది. కానీ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. దీంతో 2 నెలల తర్వాత సామరస్యపూర్వకంగా తీర్పు ఇచ్చినా దానిమీద నేటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అయోధ్య రామమందిరం గురించిన వివాదం దేశమంతా ఉంటుంది కానీ అయోధ్యలో మాత్రం మచ్చుకైనా కానరాదు. అయోధ్య ప్రజల మత సామరస్యం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. బాబ్రీ మసీదు, రామమందిర నిర్మాణం గురించి దేశవ్యాప్తంగా మత విద్వేషాలు కనిపిస్తాయి కానీ ఇక్కడెక్కడా కనిపించవు. ఎక్కడి వరకో ఎందుకు 60 ఏళ్ల కిందట మసీదు, మందిరం వివాదంపై న్యాయ పోరాటం చేసిన అన్సారీ, రామచంద్రలిద్దరూ మంచి స్నేహితులే. వాళ్ళిద్దరూ కోర్టు విచారణకు ఒకే టాంగాలో వెళ్లేవారట. ఆలయం గురించిన వివాదాలు కోర్టు బయటే కాని లోపల కాదంటారు వాళ్లు. నిజానికి ఆనాటి ఆ సౌభ్రాతృత్వ స్ఫూర్తి నేటికీ కనిపిస్తుంది. 1990లో బాబ్రీపై జరిగిన 2 దాడులు, ఆపై జరిగిన రామమందిరంపై తీవ్రవాద దాడి ప్రయత్నాలు అయోధ్యేతరులు చేసినవేనని స్థానికుల నమ్మకం. దేశంలో అయోధ్య గురించి ఎన్ని వివాదాలు ఉన్నా స్థానికులకు ఇవి పట్టవు. వాటితో సంబంధముండదు. వాటికి అతీతంగానే ప్రశాంత జీవనం గడుపుతున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు అయోధ్య వివాదం తెరపైకి రావడం కాస్తంత కలవర పెడుతోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 3 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా యూపీకి కరడుగట్టిన హిందూత్వవాది యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని గతంలో ఎన్నోసార్లు యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు కూడా. ఇలా కేంద్రంలో, రాష్ట్రంలో కాషాయ దళమే బలంగా ఉండటంతో రామమందిర నిర్మాణంపై కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ ఎంపీ అయిన స్వామి వేసిన పిటిషన్ కి ఇంత వేగంగా సుప్రీంకోర్టు స్పందించడం, పైగా సుప్రీంకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానమే ఇలాంటి సున్నితమైన అంశాన్ని తాము పరిష్కరించలేమని, తాము తీర్పు ఇవ్వటం కన్నా చర్చలతోనే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని చెప్పటం, అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పటం అన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
అయితే ఈ అంశంపై స్పందించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం చర్చల ద్వారా ఈ సమస్య తేలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. సో దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ సమస్యకు ఇప్పటికైనా ఓ పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశపడుతున్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ స్వాగతించి దేశ చరిత్రను రక్తాక్షరాలతో రాసిన ఈ వివాదానికి శాంతియుతంగా పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేయాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశం